నెక్స్ట్ 1 or 2 సెషన్స్లో మనకి ఏమవుతుందంటే ఈ జూపిటర్ ఈ NumPy అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎవరికైనా ఇక్కడ డౌట్ ఉంటే మనం కంప్లీట్ చేసేసుకున్నాం. అయితే మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనం ఒక కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో అగైన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. Vasanta, do you have any doubts related on NumPy operations or anything? Harivan Madhu. No, sir. Yeah. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్లోకి వెళ్ళిపోతాం. మనం లాస్ట్ సెషన్లో ఏం చేసామంటే ఈ న్యూమరికల్ పైథాన్ యూజ్ చేసి మనం ఏం చేసామంటే NumPy యూజ్ చేసి మనం ఏం చేసామంటే బోర్డు ఉన్న ఆపరేషన్స్ గురించి మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుంటాం. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని ఆపరేషన్స్ గురించి ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది చాలా ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి స్ప్లిట్ అని పిలుస్తారు అన్నమాట. స్ప్లిట్ అనే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి ఏంటంటే ఈ రోజు సెషన్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. జస్ట్ మనం ఈ రోజు సెషన్ మనం ఏం చేయాలంటే అనుకున్న కాన్సెప్ట్స్ గురించి ఉంటుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అని వాటి గురించి ఈరోజు సెషన్ ఈరోజు సెషన్ ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి చూద్దాం. అంటే ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ప్లిట్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. దీనికి ఫస్ట్ చూద్దాం. స్ప్లిట్ స్ప్లిట్ అనే మరొక ఆపరేషన్ గురించి చూద్దాం. స్ప్లిట్ స్ప్లిట్ అంటే ఏంటి? స్ప్లిట్ అంటే ఏంటిది? స్ప్లిట్ అంటే ఏంటి? నా దగ్గర కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 అని 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్ నేను ఏం చేశానంటే మొదటి రెండింటిని ఏమన్నా ఒకళ్ళకి, తర్వాత రెండింటిని ఏమన్నా మరొకరికి ఇద్దామనుకున్నాను. ఇలా ఇవ్వాలి అంటే నా దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో డేటా, ఆ డేటా నేను ఏం చేశానంటే కొంతమందికి ఇలా పంచడాన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్ప్లిట్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ యొక్క సైజు ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే వాటిని ఎంతమందికి కావాలంటే అంతమందికి కనుక సపరేట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే స్ప్లిట్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా? నాకు అప్పుడు స్ప్లిట్ అంటే ఏం రాస్తుంది. స్ప్లిట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక యారేని కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్లో కొన్నిటిని ఏం చేస్తున్నానంటే కొన్నిటిని అడ్జస్ట్ చేస్తున్నాను. కొన్నిటిని ఒకళ్ళకి, కొన్నిటిని వేరే వాళ్ళకి అని సపరేట్ చేయడానికి మనం ఉపయోగించే ఆపరేటర్ని ఏమని పిలుస్తారంటే స్ప్లిట్ అని పిలుస్తారన్నమాట. ఓకే, స్ప్లిట్ అనే కాన్సెప్ట్లో ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి పీపీటీలో కూడా వెళ్ళి తీసేసేసి మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. నేనేం చేస్తానంటే 10 నుండి 110 వరకు నాకేం కావాలంటే ఎవ్రీ 10th నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ అన్నీ కూడా నేనేం చేద్దామంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలనుకో జనరల్గా మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఎన్పీ డాట్ ఏ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ తీసుకుని దాంట్లో మనం ఏం చేస్తాము ఇనిషియల్ నెంబర్ స్టార్టింగ్ నెంబర్ 10 కాబట్టి 10 అని చేసేసి కామా పెట్టి ఎండ్ నెంబర్ మనం ఏదైతే ఇస్తామో అది నాట్ ఇంక్లూడెడ్ అని మీ అందరికీ తెలుసు కదా, 110 అని చెప్పాను. తర్వాత కామా పెట్టి 10 అని ఇచ్చానుకో అప్పుడు నాకు ఏమవుతాయి అంటే 10 నుండి 110 వరకు నాట్ ఇంక్లూడెడ్ 110 కాబట్టి దాని బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు నాకు ఏమవుతుందంటే ఎవ్రీ 10th నెంబర్ అనేది క్రియేట్ అవ్వాలంటే మనం ప్రోగ్రామ్ ఇలా రాస్తాం. అలా రాయడం ద్వారా నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఒక యారీ క్రియేట్ అయింది. ఏ వాల్యూస్తో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 అనే వాల్యూస్తో 100 అనే వాల్యూస్తో నాకు ఏమైందంటే ఒక యారీ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇలా ఎలా క్రియేట్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఇలా నాకేమైంది 10 ఐటమ్స్తో నాకు ఒక యారీ క్రియేట్ అయింది.
ఆ యారేస్ని అన్నిటిని కూడా ఏం చేద్దామంటే 2 భాగాలుగా విడగొడదాం అనుకున్నాం. అలా 2 భాగాలుగా మనం విడగొట్టాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ అనే ఒక కాన్సెప్ట్‌ని వాడతాం. ఎలా అంటే ఎన్‌పి డాట్ అని పెట్టేసేసి స్ప్లిట్ హాఫ్ అని పెట్టేసేసి వేరియబుల్ నేమ్ చెప్పేసి కామా పెట్టేసి మనం ఎన్ని వాల్యూస్‌గా గనక మనం కన్వర్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ ఆ నెంబర్ కనుక ఇచ్చేసామనుకో దీంట్లో ఉన్న ఆల్ వాల్యూస్ అన్నీ కూడా నాకేమవుతాయంటే మనం ఏదైతే నెంబర్ చెప్తామో ఆ నెంబర్ ఆధారంగా ఏమవుతాయంటే ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే షఫుల్ అవ్వడం అనేది జరిగిపోతాయి అనమాట. ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ అనే మరొక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. అలానే ఇదే కాకుండా మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఒక యారే ఉంది కదా, ఆ యారే లోపల నాకేముంది 10 నుండి 100 వరకు ఐటమ్స్ అన్నీ క్రియేట్ అయి ఉన్నాయి అనమాట. ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా ఐదు 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 పార్ట్స్గా నేనేం చేద్దామంటే స్ప్లిట్ చేద్దాం అనుకున్నాను. అలా స్ప్లిట్ చేయాలంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే ఎన్పి డాట్ స్ప్లిట్ ఆఫ్ అని పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్లో వేరియబుల్ నేమ్ చెప్పి కామా పెట్టి దాని పక్కన ఒక నెంబర్ చెప్పామనుకో ఆ నెంబర్ దేన్ని రిప్లికేట్ చేస్తుందంటే మనం ఎన్నైతే ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో అన్ని ఐటమ్స్గా అది ఏం చేస్తుందంటే స్ప్లిట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అలా స్ప్లిట్ అవ్వడం ద్వారా నాకు ఏమైందంటే ఇలా నాకు అవుట్పుట్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటన్నిటికి కూడా మనం ఏం చేస్తామంటే నేమ్ అనేది కనుక పెట్టాలి, ఎలా పెడతారు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏదైతే కోడ్ ఇక్కడ విన్నామో ఈ విన్న కాన్సెప్ట్ మనం ఏం చేద్దాం ఒక్కసారి కోడ్ బ్యాక్గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకే, స్ప్లిట్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, ఒక యారేని క్రియేట్ చేసుకొని ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎన్ని గ్రూపులుగా మనం విడగొట్టాలి అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే స్ప్లిట్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేసి వర్క్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేను రాస్తాను అనమాట. ఏమని రాద్దామంటే నేను ఇప్పుడు జూపిటర్ బుక్లో నేనేం చేద్దాము ఇలా యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ num5 యాజ్ ఎన్పి అని పెట్టాను. అంటే అప్పుడు నాకేం జరిగిందో చూడండి. ఏం జరిగింది, num5 అని ఒక పైథాన్ లైబ్రరీ అనేది నాకేమైందంటే నా జూపిటర్ నోట్బుక్ లోపలికి ఏమైందంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక యారే లోపల 10 నుండి 110 నాట్ ఇంక్లూడింగ్ 110 అంటే 100 వరకు నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవ్రీ 10th ఎలిమెంట్ అనేది నాకు క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలనుకో మనం ఒక యారేతో ఎలా క్రియేట్ చేస్తాము, ఎన్పి డాట్ నమ్5లో ఎలా క్రియేట్ చేస్తారు, ఎన్పి డాట్ అని చెప్పేసి ఏ రేంజ్ హాఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే ఇనిషియల్ నెంబర్ 10 అని చెప్పేసి కామా పెట్టేసి తర్వాత 110 అని చెప్పేసి కామా పెట్టేసి ఇక్కడికి వెళ్ళి 10 అని చేసేసి రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేస్తాను. ఇలా కనుక రాసేసానుకో అప్పుడు నాకేమవుతాయి అంటే 10 నుండి 110 వరకు ఏమవుతాయి అంటే 110 నాట్ ఇంక్లూడింగ్ 110 కాబట్టి ఈ 110 కాకుండా దాని బిఫోర్గా నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాకేమవుతాయి అంటే క్రియేట్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒక వేరియబుల్లో పెట్టేసి ఆ వేరియబుల్ ద్వారా మనం ఏం చేద్దామంటే ఒకసారి అప్లోడ్ చేసేద్దాం. ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని కూడా ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ కోడ్ని రన్ చేశాను. కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేద్దామంటే వేరియబుల్ని ప్రింట్ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు నాకేమైందో చూడండి. ఏం జరిగింది ఇక్కడ, ఏం జరిగింది, ఓకే ఓకే. అలానే మనకి ఏమైంది అంటే 10 to 100 అనేది ఎవ్రీ 10th ఎలిమెంట్ అనేది నాకు ఏమైందంటే అరేంజ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నాకు ఏవైతే ఉన్నాయో 10 ఐటమ్స్ ఉన్నాయి. దీని సైజ్ ఎంతో చూద్దాం అనుకున్నాం. సైజ్ ఎంతో చూడాలనుకో ఎలా చూస్తాం దాని వసంత, దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అప్పుడు ఎలా చెప్తావు ఒకసారి నాకు చెప్పాలి. ఎన్పి డాట్ సైజ్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఏంటి ఏ ఇచ్చాను. తీసుకుని ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే ఏ వేరియబుల్ అంటే నాకు టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే 10 ఐటమ్స్ అర్థమైంది. ఓకే, ఈ 10 ఐటమ్స్ని నేను ఎన్ని గ్రూపులుగా చేద్దాం 10 ఐటమ్స్ ఉన్నాయి నాకు. ఆ 10 ఐటమ్స్ని ఎన్ని గ్రూపులుగా చేద్దాము, మొదటి 5ని ఒక గ్రూపు,
తర్వాత 5కి ఇంకో గ్రూప్గా చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నంపైలో మనం ఒక ఆపరేటర్ వాడాలన్నమాట. ఏంటిది అంటే యారేస్లో ఒక ఆపరేటర్ వాడతాం. ఏంటిది స్ప్లిట్ ఆఫ్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న టోటల్ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే 2 గ్రూపులుగా చేయొచ్చు. అలా చేయాలంటే ఎలా రాస్తారంటే ఎన్పి డాట్ స్ప్లిట్ అని రాసేసి దాని పక్కన హాఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత కామా పెట్టేసి ఇక్కడికి వెళ్ళి 2 అంటే 2 గ్రూపులుగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి గ్రూప్ నెంబర్ 2 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చి చూసాను. అప్పుడు కనుక మీరు చూసారు అనుకోండి ఇక్కడ మీకు కనపడింది అన్నమాట. ఇక్కడ దాకా ఉన్నదంతా కూడా నాకు ఒక గ్రూప్ అనమాట. ఇక్కడ ఉన్నది మొత్తం కూడా ఏంటంటే మరొక గ్రూప్ అని నాకు కనపడింది. కావాలంటే క్లియర్గా చూడాలనుకో ఈ మొత్తాన్ని నేను చదవంటే ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను. జెడ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టుకున్నాను. తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ కమాండ్ని సేవ్ చేసుకొని ఇక్కడికి జెడ్ అని చూద్దాం. తీసుకొని క్లియర్ అవుతుంది. ఒకసారి ఇదంతా కూడా దాంట్లో కాపీ చేసేసుకొని మనం వచ్చేసి పేస్ట్ చేసుకొని తర్వాత మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి జెడ్ అని ఇచ్చేసి క్లియర్ వచ్చేసి అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేమైంది ఈ మొత్తం కూడా ఏంటంటే ఒకే యారే అన్నమాట. ఇక్కడ నేను ఏదైతే రాసానో ఈ మొత్తం కూడా ఒకే యారేలో అన్నమాట. ఇట్లా ఒక స్క్వేర్ బ్రేసింగ్ లోపల అన్నీ ఉన్నాయంటే ఏంటి ఒకే యారే. అంటే నేనేం చేశానంటే 1 డైమెన్షన్ యారే అనేది క్రియేట్ చేశానని అక్కడ చెప్పింది అనమాట. ఆ 1 డైమెన్షన్ యారే లోపల ఏమున్నాయి ఇవి మొదటి ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమంటారంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఏమైనాయంటే వేరొక పార్ట్లో ఉన్నాయి అన్నమాట. ఇవి ఏవైతే కనపడుతుందో ఇవన్నీ మరొక పార్ట్లో ఉన్నాయి. అంటే మనం ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే సపరేట్గా కనుక క్రియేట్ చేద్దాం గ్రూపులుగా. అప్పుడు మనం ఏం చేస్తాం స్ప్లిట్ అని ఒక ఆపరేటర్ని వాడేసి మనం ఏం చేస్తామంటే అరేంజ్ చేస్తాం ఓకేగా. ఇప్పుడు నేను 2 గ్రూపులుగా కాకుండా ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే మా అమ్మాయి 5 గ్రూపులుగా క్రియేట్ చేద్దామని చెప్పింది. 5 గ్రూపులుగా క్రియేట్ చేయాలనుకోవట్లు మనం ఏం చేసామంటే ఎన్పి డాట్ స్ప్లిట్ ఆఫ్ అని పెట్టేసి వేరియబుల్ నేమ్ చెప్పేసి అక్కడికి వెళ్ళి 5 అని ఇచ్చేసేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చి చూసాను. అప్పుడు చూస్తే నాకేమైంది చూడండి. నాకేమైంది ఇక్కడ ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఏ అనే వేరియబుల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఏ అనే వేరియబుల్ లోపల యారే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 అని ఉన్నాయి. ఇప్పుడు మీరు కనుక చూసాక ఏమైనాయి ఎవ్రీ 2 ఐటమ్స్ ఏమైనాయంటే ఒక గ్రూప్గా ఒక్కొక్క గ్రూప్గా నాకేమైందంటే ఇలా సపరేట్గా మారిపోవడం జరిగింది. ఇలా సపరేట్గా మారాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా స్ప్లిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని వాడేసేసి అచీవ్ చేస్తాను. దీంట్లో ఎవరికైనా సరే అవుతుంది. ఓకే, అలానే దీనిలోనే మనం మరొక కాన్సెప్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఆ కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను ఇక్కడ 5 యారేస్ని క్రియేట్ చేసేసాను కదా ఇందాక నేను ఏం చేశాను నా దగ్గర జెడ్ అని కొట్టాను ఎన్పి డాట్ జెడ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ స్ప్లిట్ ఆఫ్ 5 అని చెప్పాను. అప్పుడు నాకేమైంది ఎవ్రీ 2 ఐటమ్స్ మనం ఏదైతే యారే క్రియేట్ చేసామో ఆ యారే లోపల ఉన్న ఎవ్రీ 2 ఐటమ్స్ నాకేమైందంటే ఒక గ్రూప్ అనేది క్రియేట్ అవుతూ ఇలా అవుట్పుట్ రావడం అనేది జరిగింది. ఇక్కడ నాకు 5 గ్రూపులుగా క్రియేట్ చేశాను కదా. ప్రతి గ్రూప్కి కూడా ఒక వేరియబుల్ నేమ్ పెట్టేసి ఆ వేరియబుల్ నేమ్లో ఏం చేద్దామంటే ఈ యారే ఎలిమెంట్స్ ఏవైతే గ్రూప్ ఉన్నాయో ఆ గ్రూప్లో ఉన్న వాల్యూస్ని తీసుకొచ్చి స్టోర్ చేద్దాం అనుకున్నాను. అలా స్టోర్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ అనేది వాడతారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవైతే స్ప్లిట్ చేసిన ఐటమ్స్ అన్నిటిని కూడా గ్రూపింగ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గ్రూప్కి ఏదైతే నేమ్ పెడదాం అనుకుంటున్నామో ఆ నేమ్స్ అన్నిటిని కూడా రాసేయాలన్నమాట. ఎన్ని గ్రూపులుగా అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో అన్ని గ్రూప్ నేమ్స్ అనేవి పెట్టాలన్నమాట. పెట్టేసి ఈక్వల్ టు అని పెట్టేసి మనం రాసిన కమాండ్ ఏదైతే ఉందో ఆ కమాండ్ని కనుక ఎగ్జిక్యూట్ చేసామనుకో వెంటనే నాకేమవుతాయి అంటే అవన్నీ కూడా ఒక్కొక్క ఐటమ్గా నాకేమవుతాయి అంటే స్ప్లిట్ అవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఒకసారి మనం ఏం చేద్దామంటే పోర్ట్లెట్ ఫోన్లోకి వెళ్ళి ఒకసారి దీన్ని కూడా ఏం చేద్దామంటే ఒకసారి చెక్ చేసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఏ అనే వేరియబుల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అని వీటన్నిటిని 5 గ్రూపులుగా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ప్రతి గ్రూప్కి కూడా ఒక నేమ్ పెడదాం అనుకున్నాను. S1 అనేసి ఒక గ్రూపు, అలానే S2 అని మరొక గ్రూపు, S3 అని మరొక గ్రూపు,
S4 అని మరొక గ్రూప్, S5 అని 5 గ్రూపులకి దాన్ని విడకూడదాం అనుకున్నాం. అలా పెడదామనేసి ఏం చేశానంటే ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఒక్కొక్క వేరియబుల్ స్టోర్ చేద్దాం అనుకున్నాం. ఇలా రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఎన్పీ డాట్ అన్నిటిని 5 గ్రూపులుగా విడకూడదాం అనుకుంటున్నాం కదా, స్ప్లిట్ ఆఫ్ అని పెట్టేసి వేరియబుల్ నేమ్ చెప్పేసి ఎన్ని గ్రూపులుగా అయితే విడకూడదాం అనుకుంటున్నామో ఆ గ్రూప్ నెంబర్ ఇక్కడ చెప్పేసి మనం క్లియర్ అని చూసాం అనుకో, అప్పుడు నాకేమైందంటే అక్కడ మనం స్ప్లిట్ చేసిన ప్రతి ఐటమ్ దీన్ని యారే ఆఫ్ 10, 20 అనే ఐటమ్ అంతా కూడా ఏమైందంటే S1 అనే గ్రూప్లోకి వెళ్ళి స్టోరేజ్ అయిపోతుంది. యారే ఆఫ్ 30, 40 అని చెప్పామనుకో అదేమవుతుందంటే వేరొక వేరియబుల్లోకి స్టోరేజ్ అవుతుంది. కావాలంటే చూడండి S1 అని కొట్టాను, ఎంటర్ చేసేసి క్లియర్ చేసి చూసాను. అప్పుడు కనుక మీరు చూసారనుకో ఈ యారే లోపల ఉన్న మొదటి 2 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఐటమ్స్ ఏమైనాయి అంటే S1 అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిపోయింది. అది S2 అని కొట్టి చూద్దాం, ఏమైందో చూద్దామా. S2 అని కొట్టాను, కొట్టేసి క్లిక్ చేయగల నాకు ఏమైందంటే 30, 40 అనే వాల్యూ స్టోరేజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ S1 కొడదాం, ఏమైందో చూద్దాం. S1 అని చూసానుకో 10, 20కే స్టోరేజ్ అయినాయి అనమాట. అలానే S5 అని ఇచ్చి చూద్దాం. S5 అని ఇచ్చేసి ప్రింట్ చేస్తే అనుకో అప్పుడు నాకేమైంది అంటే 90, 100 అనే వాల్యూస్ క్రియేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు దాకా నేను ఏం చేశాను, ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే విడగొడదాం అనుకుంటే, అలా విడగొట్టాలి అంటే మనం ఏం చేస్తారంటే స్ప్లిట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా విడగొట్టిన ఐటమ్స్ అన్నిటిని కూడా ఒక వేరియబుల్లో కనుక మనం స్టోర్ చేయాలి అనుకో అప్పుడు ఎలా స్టోర్ చేస్తారంటే వేరియబుల్ నేమ్స్ అన్ని చెప్పేసేసి ఈజీ మనం స్ప్లిట్ చేసే కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ కనుక ఇచ్చేస్తామనుకో దాంట్లో మనం స్ప్లిట్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఏమవుతాయంటే ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్లో స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా థ్రెట్ అవుతుందా? Anybody have? ఓకే ఓకే. అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకే, మరొక కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే నేను ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎక్కడి నుండి ఎక్కడి వరకు క్రియేట్ చేద్దాం అనుకున్నానంటే ఎక్కడి నుండి 10 నుండి 130 వరకు, అంటే నాట్ ఇంక్లూడింగ్ 130. అది కాకుండా ఎవ్రీ 10th ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే క్రియేట్ చేద్దామని అనుకున్నాను అనమాట. అలా క్రియేట్ చేద్దామని నేను ఏం చేస్తానంటే ఒక ఒక క్వైరీ క్రియేట్ చేసాను. ఎలా క్రియేట్ చేస్తాము, ఎన్పీ డాట్ ఏ రేంజ్ ఆఫ్ 10, 130, 10 అని కనుక మనం కోడ్ రాసామనుకోకుండా నాకేమైంది 10 నుండి 120 వరకు ఐటమ్స్ అన్ని ఎవ్రీ 10th ఐటమ్ అనేది నాకు ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తానో ఆ క్రియేట్ చేసిన ఐటమ్స్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే కొన్ని రోస్గా కొన్ని గ్రూప్స్గా మనం ఏం చేద్దామంటే విడగొడదాం అనుకున్నాను. ఎన్ని రోస్ ఎన్ని గ్రూప్స్గా విడగొడదాం అనుకున్నానంటే దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే 2 రోస్గా నాకేం చేద్దాము 6 గ్రూపులుగా మనం ఏం చేద్దామంటే 6 కాలమ్స్గా నేను ఏం చేద్దామంటే స్ప్లిట్ చేద్దాం అనుకున్నాను. అలా స్ప్లిట్ చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. ఎక్కడి నుండి క్రియేట్ చేద్దాము, 10 నుండి 130 వరకు ఎవ్రీ 10th ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం. లేదు, 1 నుండి 13 వరకు నాట్ ఇంక్లూడింగ్ 13 కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా వరుసగా ఏం చేద్దాం అంటే యారే లోపల ఐటమ్స్గా క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం నమ్5 డాట్ అని చెప్పేసి ఏ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి మనం సీక్వెన్స్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఎక్కడ నుండి 1 నుండి ఎంతవరకు 13 వరకు అనుకుంటాం. 13 అని ఇచ్చేసి కామా పెట్టి ఎవ్రీ ఒకటి తర్వాత వచ్చే ప్రతి ఐటమ్ కూడా క్రియేట్ చేయాలంటే స్టెప్ ఈజ్ 1 అని ఇచ్చాను. ఇచ్చేసి ఈ మొత్తాన్ని తీసుకుని నేను ఏం చేశాను ఒక వేరియబుల్లో క్రియేట్ చేశాను. ఈ వేరియబుల్ డి అనే ఒక వేరియబుల్ తీసేసుకొని దాంట్లో క్రియేట్ చేశాను. ఇక్కడ నేను వెళ్ళి ఏం చేశాను రన్ చేశాను. ఈ కమాండ్ అనేది రన్ అవుతుంది. తర్వాత నేను ఏం చేశాను అంటే డి అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే క్లియర్ అవుట్ చూసాను. ఓకే, ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నాకేమైందంటే 1 నుండి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమైంది అంటే 12 వరకు నాకేమైందంటే ప్రతి నెంబర్ కూడా యారే లోపల క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే వీటన్నిటిని కూడా ఏం చేద్దామంటే 2 రోస్గా 6 కాలమ్స్గా పెట్టుకుందాం అనుకున్నాను. అలా పెట్టుకొట్టాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే వీటన్నిటిని ఎవ్రీ 2 ఐటమ్స్గా నేను ఏం చేద్దామంటే స్ప్లిట్ చేద్దాం అనుకున్నాను.
అలా స్ప్లిట్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేస్తాము, ఎన్పీ డాట్ అని చెప్పేసి ఎన్పీ డాట్ స్ప్లిట్ హాఫ్ అని పెట్టేసి వేరియబుల్ నేమ్ ఏంటిది మనం ఇచ్చింది బి కామా అని చెప్పేసి నేను ఏం చేద్దాం అంటే బి కామా 2 అని ఇచ్చాను. 2 అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్, ఏమైంది నన్ను వసంత, నాకు 2 అని పెట్టాం కదా, నాకేమైంది 6 ఐటమ్స్ అన్నీ కూడా నాకేమైంది అంటే 2 గ్రూపులుగా విడిపోయాయి. అలా నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే పెరాంథసిస్లో తీసుకున్నాను స్క్వేర్ బ్రేసెస్ 2 కామా 6 నెక్స్ట్ నేనేం చేశానంటే ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్రేయర్ ఓకే చూసాను. అప్పుడు నాకేమైంది చూడండి, అప్పుడు నాకేం జరిగింది 2 కామా 6 అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటి, టూ కామా 6 అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎనీబడి నోస్? ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకేంటంటే నాకేమేమి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే నాకేమి ఐటమ్స్ ఉన్నాయి, 12 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళి 3 అని ఇద్దాం, 3 కామా 4 అని ఇద్దాం. ఏం జరిగిందో చూద్దాం. ఇది కూడా ఇచ్చేసి మనం ఏం చేద్దాం చేయడం. అప్పుడు నాకేమైంది, ఏం జరిగింది ఇందాక దానికి ఇక్కడ దానికి మీకు ఏదో ఒకటి చేంజ్ అనేది ఐడెంటిఫై ఉంటుంది. ఏం జరిగిందంటే ఇదిగో ఇక్కడ మనం ఏదైతే చెప్పామో ఈ చెప్పిన ఐటమ్ ఏంటిది అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసే యారీ ఏదైతే ఉంటుందో దానిలో అన్ని ఐటమ్స్గా మారడం అనేది జరిగింది. అవునంటే చూడు ఇక్కడ 2 కామా ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నా దగ్గర 12 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 6 అని ఇచ్చాను. నేను ఏం చేస్తానంటే క్లియర్ అని చూసాను. నాకేమీ అవుతుంది 1, 2 అనే వాల్యూస్ మాత్రమే క్రియేట్ అయింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ టూ ఎలిమెంట్స్ మాత్రమే నాకేమైందంటే క్రియేట్ అయింది అనమాట. తర్వాత 6 అని చెప్పానంటే దాని మీనింగ్ ఏంటంటే తర్వాత క్రియేట్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడ అంటే 6th ఇండెక్సింగ్. అంటే 2, 6 అంటే ఏంటంటే ఫస్ట్ యారేస్ అన్నీ కూడా సెకండ్ ఇండెక్స్ లోపు ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే సెకండ్ ఇండెక్స్ లోపు ఏదైతే ఉంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు క్రియేట్ అవ్వాలి. తర్వాత 6 అంటే ఏంటిది అంటే తర్వాత ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఏమవుతుంది కావాలంటే 6th ఇండెక్స్ ఏదైతే ఉన్నాయో అంతవరకు క్రియేట్ అవ్వాలి. తర్వాత ఇంకెన్నైతే మిగిలిపోయినాయో అవన్నీ కూడా నాకేం కావాలంటే ఒక యారేలో కనుక స్ప్లిట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తానంటే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సెలెక్ట్ అవుతుంది. ఈ లైన్ అనేది మీకు అర్థం కాకపోయినా జస్ట్ ఇగ్నోర్ చేయండి. వాటిని రికార్డ్ చేసి పెడతాను కాబట్టి ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద కమాండ్ చెప్పేటప్పుడు మీకు అర్థమైపోయింది అన్నమాట. స్ప్లిట్ ఆఫ్ అంటే ఏందో అర్థమైందా? మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే సైజుని బట్టి మనం ఏం చేస్తామంటే ఎన్ని గ్రూపులుగా కావాలంటే అన్ని గ్రూపులుగా విడగొట్టాలి అంటే ఐటమ్స్ని మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేసేసి ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తారు అనేసి నేర్చుకుంటాం. ఓకే, అలానే నెక్స్ట్ దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చే క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వేర్ ఆఫ్ అనే ఆపరేషన్ అనేది చూస్తాం. వేర్ అంటే ఏంటిది, ఎక్కడ అని చెప్పుకుంటాం కదా. అంటే మనం ఏదైనా ఒక యారేని కనుక మనం క్రియేట్ చేసేసామనుకో ఆ యారే యొక్క ఇండెక్స్ అంటారు అనమాట. అంటే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే యొక్క ఇండెక్స్ని కనుక మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారనమాట. సపోజ్ దట్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏముంది, రవి అని తీసుకున్నాను. రవి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దీంట్లో వి అనే క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత తెలుసుకోవాలి అనుకున్నాను. ఇలా తెలుసుకోవాలంటే అప్పుడు ఏ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుంటాం మనము? యా, అప్పుడు మా అమ్మాయి చెప్పింది అనమాట. ఏంటిదంటే స్ట్రింగ్ మెథడ్స్లో మన అమ్మాయి చెప్పింది ఏంటంటే ఇండెక్సింగ్ ఆర్ ఫైండ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసింది కదా.
అలా చెప్పడం ద్వారా ఫైండ్ ఆఫ్ అని పెట్టేసి డి అని కనుక చెప్పామనుకో, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ నెంబర్ అనేది మనం తెలుసుకోవచ్చు. అలానే మనం ఒక యారేని కనుక క్రియేట్ చేసేసామంటే ఆ యారే లోపల 1 2 3 అని ఇచ్చాను. ఈ థర్డ్ ఐటమ్ ఏదైతే ఉందో ఈ ఐటమ్ యొక్క ఇండెక్స్ నెంబర్ తెలుసుకోవాలనుకున్నాను. ఇండెక్స్ నెంబర్ కనుక మనం తెలుసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. దాన్ని ఏమంటారు, వేర్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏంటంటే ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల మనం చెప్పిన ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ యొక్క ఇండెక్స్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేస్తాడంట. ఇక్కడ నేనేం చేస్తాను అంటే 10 నుండి 120 వరకు నేను ఏం చేద్దామంటే యారే ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే క్రియేట్ చేద్దాం. ఓకేనా, క్రియేట్ చేసేసి దాంట్లో మనం చెప్పిన ఐటమ్స్ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ని మనం తెలుసుకోవడం ఎలా అనేది చూద్దాం అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. ఎక్కడి నుండి 10 నుండి 120 వరకు. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, ఎన్పీ డాట్ ఏ రేంజ్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే 10 కామా ఎక్కడ దాకా 130 కామా 10 అని పెట్టాను. అప్పుడు నాకేమవుతుంది 10 నుండి నాకేమవుతుంది 120 వరకు ఏమవుతాయి, అవన్నీ కూడా నాకేమవుతాయి అంటే క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. నేను ఏం చేద్దామంటే ఇక్కడ ఒక వేరియబుల్ బి ఈక్వల్ అని చెప్పి అంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది బి అని పెట్టాను. ఓకే, నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది 10 నుండి 120 వరకు నాకేమైంది అంటే ఐటమ్స్ అన్నీ కూడా క్రియేట్ అయ్యాయి. ఈ క్రియేట్ అయిన ఐటమ్స్ ఏవైతే ఉంటుందో వాటన్నిటిని కూడా 4 గ్రూపులుగా విడగొడదాం అనుకున్నాను. 4 గ్రూపులుగా విడగొడదాం అనుకున్నాను. అలా విడగొట్టాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే 4 rows 4 columnsగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం. అలా కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే బి డాట్ రీషేప్ హాఫ్ అని పెట్టేసి ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళేసి 4 అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. 4 అంటే 16 అంటే 16 ఐటమ్స్ లేవు కదా మన దగ్గర. అప్పుడు నాకు ఇలాంటి ఎర్రర్ వస్తుంది. అప్పుడు నేను ఏం చేశాను అంటే 3, 4 అని ఇచ్చాను. అంటే 3 rows 4 columnsగా నేను విడగొడదాం అనుకున్నాను. నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అని చూసాను. అప్పుడు నాకు లేకుండా ఇలా వచ్చేసేసి లేదు అంటే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే 4 ఇక్కడికి నేను ఏం చేశాను అంటే 3 అని ఇచ్చాను. నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అని చూసాను. అప్పుడు నాకేమైందంటే 4 rows 3 columnsగా నాకేమైందంటే వాల్యూస్ అన్నీ కూడా ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే దీంట్లో 50 అనే నెంబర్ ఉంది చూడు, దాని యొక్క పొజిషన్ ఎంతో చూద్దాం అనుకున్నాను. అంటే నాకు ఇక్కడ 50 అనే ఒక నెంబర్ ఉంది చూడు, ఆ 50 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ యొక్క పొజిషన్ ఎంతో చూద్దాం అనుకున్నాను. పొజిషన్ మీన్స్ ఇండెక్సింగ్ నెంబర్ ఎంతో చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తారంటే ఎన్పీ డాట్ వేర్ అనే ఒక క్లాజ్ వాడతాం. వేర్ హాఫ్ అని చెప్పేసి అక్కడ మనం ఏం చేస్తామంటే కండిషన్ అనేది స్పెసిఫై చేస్తాం. ఆ కండిషన్ ఏంటి, ఏ అనే వేరియబుల్ నేను చెప్పేసి ఈక్వల్ టు ఏ వేరియబుల్ అయితే ఏ వాల్యూని మనకు వస్తుంది 50 అనే నెంబర్ కాబట్టి 50 అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే నాకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఏమని వచ్చింది, క్యారీ 4 అని వచ్చింది అనమాట. క్యారీ ఆఫ్ 4 అని వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటో చూద్దాం. క్యారీ ఆఫ్ 4 అంటే ఏంటి, 4 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఇండెక్సింగ్ నంబర్ ఎంత అని పిలుస్తారంటే 4th పొజిషన్ అని చెప్తారన్నమాట. 4 అంటే ఎక్కడి నుండి కౌంట్ అయింది, 10 అంటే ఎంత అంటారు, మామూలుగా బి అనే యారీ ఇది అనమాట. ఈ బి అనే యారీని కనుక కౌంట్ చేసుకోండి. దీంట్లో 10 అంటే ఎంత, 0, 20 అంటే 1, 30 అంటే 2, 40 అంటే 3, 50 అంటే ఎంత 4. అంటే యారీ ఆఫ్ 4 అని వచ్చింది కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే ఎలిమెంట్ చూస్తున్నామో ఆ ఎలిమెంట్ అనేది 4th ఇండెక్సింగ్లో ఉంది అనేది కనుక మనం చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఇలా చెప్పడం అనేది చేస్తారనమాట. దీని పక్కన మీకు కనపడుతుంది చూడండి, ఈ కనపడే వాల్యూని ఏమంటారంటే డి టైప్ ఈక్వల్ టు, అంటే మనం క్రియేట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఏ డేటా టైప్లో ఉన్నాయి అంటే ఇంటీజర్ అనే డేటా టైప్లో ఉన్నాయి అని చెప్పడానికి ఏం చేస్తారంటే ఇలా చెప్పడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి?
ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు నేనేం చేద్దాము 120 అనే ఎలిమెంట్ చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేద్దాము ఎన్పి డాట్ వేర్ అని చెప్పేసి నేనేం చేస్తాను రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఏ అనే వేరియబుల్లో వాల్యూ 120 అనేది ఏ ఇండెక్స్లో ఉంది అని చూద్దాం అనుకున్నాను. చూద్దామని చెప్పేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి కోడ్ని రన్ చేశాను. రన్ చేసి ప్లేయర్ అవుట్ చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే 120 అనేది ఏమైందంటే ఇట్లా నాకు అవుట్ ఆఫ్ నాకు ఏదో చూపించింది. ఇక్కడ 120 చూసేద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం 100 అని పెడదాం. 100 అని చెప్పేసి అంటే ప్లేయర్ అవుట్ చూపిస్తాను. 100 అని పెట్టిన నాకేమైందంటే నాకేమైంది 90 ఇండెక్స్ అనేది చూపించింది అనమాట. అంటే మనం చెప్పిన ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ఏం చేసిందంటే 90 ఇండెక్స్లో ఉంది అనేసి నాకు చెప్పేసింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పొజిషన్ కనుక మనం చెప్పాలి అంటే ఏం చేస్తామంటే ఇలా చెప్పడం ద్వారా మనం ఏం చేస్తామంటే వచ్చు చేయవచ్చు అనేది నేర్చుకున్నాను. దీంట్లో ఎవరికైతే డౌట్ ఉంది. అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఈ వేర్ అనే క్లాస్లో మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే మనం ఒక ఎక్స్ప్రెషన్ సహాయంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ వేర్ క్లాస్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు అనమాట. వాటి యొక్క ఇండెక్స్ నెంబర్ని కనుక అంటే మనం ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న ఐటమ్స్ పొజిషన్ ఇండెక్స్ నెంబర్ కనుక మనం తెలుసుకోవాలంటే డైరెక్ట్గా అయినా తెలుసుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో ఇచ్చినా సరే మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఉన్న ఐటమ్స్ యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇదేం చేస్తారంటే చాలా రేర్గా చేస్తారనమాట. దీని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి ఏం చేద్దామంటే ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేనేం తీసుకున్నాను అంటే 10 నుండి 130 నాట్ ఇంక్లూడింగ్ 130 కాకుండా 120 వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఎవ్రీ 10th నెంబర్తో నేనేం చేద్దామంటే ఒక యారే అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, అలా క్రియేట్ చేయాలంటే ఎలా అనేది నాకు అర్థమైపోయింది. ఓకేనా. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేసానంటే ఎవ్రీ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేద్దామంటే 20తో డివైడ్ చేసేద్దాం. ఆ వచ్చిన ఆన్సర్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే దాని యొక్క ఇండెక్సింగ్ నెంబర్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాం. అలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్పి డాట్ వేర్ ఆఫ్ అని పెట్టేసి మాడ్యులస్ ఆపరేటర్ కనుక వాడేసి కనుక మనం ఇలా చెప్పడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే దాని యొక్క పొజిషన్స్ చెప్పొచ్చు. ఎలా ఏంది అనేది మనం ఇక్కడ తెలుసుకునే దానికంటే మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసాం. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తుంటే ఇక్కడికి వెళ్ళాను అనమాట కోడ్ ప్లే గ్రౌండ్లో. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే 10 నుండి 120 వరకు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ 10th ఎలిమెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను 12 ఐటమ్స్. అలా క్రియేట్ చేయాలనుకోక నేను ఏం చేశాను ఎన్పి డాట్ ఏ రేంజ్ హాఫ్ అని చెప్పేసి 10 నుండి 120 వరకు కాబట్టి ఇంక్లూడింగ్ 120 కూడా రావాలి కాబట్టి ఏం చేశానంటే 130 కామా ఎవ్రీ 10th ఐటమ్ ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే వేరియబుల్ ఏ అనే వేరియబుల్ తీసుకుని దీంట్లో ఏం చేసి స్టోర్ చేస్తాను. తర్వాత ఏం ఇచ్చాను ఇచ్చేసాను. ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే నాకు ఐటమ్స్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇండెక్సింగ్ నెంబర్ అనేది డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే